హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ ట్రిప్. ఈ వీడియోలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ నేను మీకు చూపించబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. హే గైస్, మేము గ్యాట్లిన్బర్గ్కి 10 మైల్స్ డిస్టెన్స్లో క్యాబిన్స్లో స్టే చేస్తున్నాం. ఇక్కడ ఈ క్యాబిన్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను రండి. ఇది మౌంటైన్ పైన ఉంది, సో మనకి ఫుల్ మౌంటైన్ వ్యూ అంతా కనిపించింది. అండ్ ఇక్కడ క్యూట్ ప్లాన్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి ఓనర్ స్టే చేస్తారు. అండ్ ఇది అవుట్ సైడ్ ప్లేస్. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది పార్చ్ ఏరియా. మేం స్టే చేసిన క్యాబిన్ పేరు ద డౌడీ హౌస్. చాలా పీస్ఫుల్ అండ్ కోజీగా ఉంది. ఇక్కడ ఒక పోస్టర్ కూడా పెట్టారు, ద డౌడీ హౌస్, సిట్ లాంగ్, టాక్ మచ్, లాఫ్ ఆఫెన్ అంట. కింద క్యాప్షన్ ఇంకా క్రియేటివ్గా రాశారు చూడండి, వేర్ వేస్టింగ్ టైమ్ ఈస్ కన్సిడర్డ్ టైమ్ వెల్ వేస్టెడ్ అంట. అవుట్ సైడ్ చూస్తే ఫుల్ సరౌండింగ్స్ అంతా దే ఆర్ కవర్డ్ విత్ టాల్ ట్రీస్ గివింగ్ కంప్లీట్ మౌంటైన్ వైబ్. ఫుల్ ట్రీస్ అంతా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి టైం 6 అయింది. ఇక్కడ నుండి మేము గ్యాట్లిన్బర్గ్ స్పేస్ నీడిల్కి స్టార్ట్ అయ్యాం. మేము ఉండే క్యాబిన్ దగ్గర నుండి 20 minutes ఉంది దానికి. నెక్స్ట్ స్కైలిఫ్ట్ పార్క్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇదే ఫేమస్ గ్యాట్లిన్బర్గ్ స్పేస్ నీడిల్. కింద పార్కింగ్ లాట్ ఉంది, అక్కడ కార్ పార్క్ చేసి టికెట్స్ తీసుకోవడానికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇదే స్పేస్ నీడిల్ కి మెయిన్ ఎంట్రన్స్. టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $18 పర్ అడల్ట్. పైకి వెళ్ళడానికి ఒక గ్లాస్ ఎలివేటర్ ఉంది. స్పేస్ నీడిల్ హైట్ వచ్చేసి రఫ్లీ 407 feet అంట. పైకి వెళ్ళగానే మనకి 360-degree వ్యూ ఆఫ్ గ్యాట్లిన్బర్గ్ సిటీ అండ్ కంప్లీట్ స్మోకీ మౌంటైన్స్ కనిపిస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో అయితే ఇంకా లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. పైన అబ్జర్వేషన్ డెక్లో టెలిస్కోప్ వ్యూ కూడా అవైలబుల్ ఉంటుంది, సో దట్ యూ కెన్ జూమ్ ఇన్ అండ్ ఎంజాయ్ ద సిటీ వ్యూ క్లోజ్లీ. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్. ఈ గ్యాట్లిన్బర్గ్ స్పేస్ నీడిల్ 1969లో బిల్డ్ చేశారు, బట్ స్టిల్ ఇట్ రిమైన్స్ వన్ ఆఫ్ ద టాప్ అట్రాక్షన్స్. ఎందుకంటే స్మోకీ మౌంటైన్స్ ఫుల్ వ్యూ మనకు కనిపిస్తుంది కదా దానివల్ల. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ మార్క్స్ హియర్. మనం ఫస్ట్ టైం చేసిన పేమెంట్కి వితిన్ 24 hours మళ్ళీ విజిట్ చేయొచ్చు. స్పేస్ నీడిల్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ స్టాప్ గ్యాట్లిన్బర్గ్ స్కై పార్క్కి స్టార్ట్ అయ్యాం. ఎంట్రీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $40 పర్ పర్సన్. ఫస్ట్ ఇది ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అనుకున్నాం, బట్ పైకి వెళ్ళాక హానెస్ట్లీ ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెన్నీ. అంటే ఇక్కడ మనల్ని చైర్ లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారు. 3 persons కెన్ సిట్ ఇన్ 1 chair. చైర్ లిఫ్ట్ రైడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యూ విల్ స్లోలీ గో అబౌవ్ ద సిటీ విత్ బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూస్. పైకి వెళ్ళాక కొన్ని యాక్టివిటీస్ అండ్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, బట్ ద మెయిన్ అట్రాక్షన్ ఈస్ ద గ్యాట్లిన్బర్గ్ స్కై బ్రిడ్జ్. ఇప్పుడు మనం స్కై బ్రిడ్జ్ మీద నడవడానికి వెళ్తున్నాము. ఇది లాంగెస్ట్ పెడెస్ట్రియన్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ నార్త్ అమెరికా. సో ఎలా ఉంటుందో చూద్దాం రండి. బ్రిడ్జ్ మనం నడుస్తున్నప్పుడు మూవ్ అవుతూ ఉంది అండ్ మిడిల్లో ఒక సెక్షన్ గ్లాస్ ఫ్లోరింగ్ కూడా ఉంది. నేను ఇలా గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవడం ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ కొంచెం భయం వేసింది, తర్వాత నార్మల్ అయిపోయా. బ్రిడ్జ్ పైన కొంచెం టైం స్పెండ్ చేసి నైట్ వ్యూ ఎంజాయ్ చేశాక కిందకి గ్యాట్లిన్బర్గ్ డౌన్ టౌన్కి వెళ్ళిపోయాం. డౌన్ టౌన్ మొత్తం లైట్స్, మ్యూజిక్, షాప్స్తో ఫుల్ హ్యాపెనింగ్గా ఉంది. డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ క్యాబిన్కి రిటర్న్ అయ్యాం, బట్ హెవీ ట్రాఫిక్ అండ్ రెయిన్ వల్ల నైట్ కొంచెం లేట్ అయింది క్యాబిన్కి రీచ్ అయ్యేసరికి. డిన్నర్ అక్కడే డౌన్ టౌన్లో చేసాం. నెక్స్ట్ డే ఎనకీస్టా విజిట్ చేయడానికి ప్లాన్ చేసాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు మేము గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ ఎనకీస్టాకి వెళ్ళాం. మార్నింగ్ అరౌండ్ 11 AM అలా స్టార్ట్ అయ్యాం. నైట్ అంతా రెయిన్ పడి మార్నింగ్కి ఆగిపోయింది. సో వెదర్ అంతా ప్లెజెంట్గా ఉంది. మొత్తం ట్రీస్తో గ్రీన్గా, ట్రీస్ మీద వాటర్ డ్రాప్లెట్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. జనరల్గా అందరూ గ్యాట్లిన్బర్గ్కి ఫాల్ టైంలో వెళ్తే ఫుల్ ఫాల్ కలర్స్తో అంతా చాలా బాగుండిద్దని చెప్తూ ఉంటారు, బట్ ఆ టైంలో వెళ్ళడానికి కుదరని వాళ్ళు ఆగస్ట్ ఎండ్లో వెళ్ళడానికి ట్రై చేయండి. మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఎనకీస్తా విజిట్ చేయడానికి వెళ్ళాం. అక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి $40 పర్ పర్సన్. మనల్ని ఎయిదర్ చైర్ లిఫ్ట్ ఆర్ గోండోలా క్యాబిన్స్లో పైకి తీసుకెళ్తారు. 2 కాస్ట్ సేమ్ ఉంటాయి, బట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి దేనిలో వెళ్ళాలి అని, మన ఇష్టం. పైకి వెళ్ళాక కొన్ని ప్లే ఏరియాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, బట్ కొన్ని రైడ్స్ వచ్చేసి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి వాటికి.
మెయిన్ అట్రాక్షన్ ఏమేమి ఉంటాయంటే పైన ట్రీ టాప్ స్కై వాక్, ట్రీ వెంచర్ ప్లే ఏరియా, విస్తా గార్డెన్స్, క్లిఫ్ టాప్ రెస్టారెంట్, ఆస్ట్రాలూమినా నైట్ షో అండ్ జెమ్ మైనింగ్ ఉండిద్ది. ఈ చైర్ లిఫ్ట్స్లో 4 మెంబర్స్ ఒకేసారి వెళ్ళొచ్చు. చైర్ లిఫ్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి బస్లో కూడా పైకి వెళ్ళే ఆప్షన్ ఉంది. ఇక్కడ రైల్ రన్నర్ మౌంటైన్ కోస్టర్ ఉంది చూడండి. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి $15 పర్ పర్సన్. దీనికి కొన్ని రైడర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మన వెయిట్ చెక్ చేసి మనం ఎలిజిబుల్ అయితేనే అలో చేస్తారు. నాకు ఇలాంటి రైడ్స్ అన్ని ట్రై చేయాలంటే ఫుల్ భయం. సో ఇది నేను ట్రై చేయలేదు, నా ఫ్రెండ్ ట్రై చేసింది. హాఫ్ వే వరకు దాన్ని మనమే ఆపరేట్ చేసుకోవాలి, నెక్స్ట్ నుండి ఆటోమేటిక్గా వెళ్ళిపోయిద్ది అని చెప్పింది తను. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందనింది. నెక్స్ట్ అక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అందరం. మార్నింగ్ టైం కదా, లైటింగ్ కూడా చాలా బాగుంది. సో పిక్స్ చాలా బాగా వచ్చాయి మా అందరివి. ఈ ప్లేస్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ ఉన్నాయి. ఏంటంటే అనికిస్తాలో సమ్టైమ్స్ బేర్స్ కనిపిస్తాయంట. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా రాశారు, డోంట్ ఫీడ్ దెమ్, డోంట్ గో క్లోజ్ టు దెమ్ అని. ఇది వచ్చేసి జెమ్ స్టోన్ మైనింగ్. దీని ప్రాసెస్ ఏంటంటే పక్కన షాప్లో ఒక బ్యాగ్ ఆఫ్ జెమ్స్ అండ్ శాండ్ పర్చేస్ చేసి ఇక్కడ వాటర్లో పెడతారు. యాజ్ వాటర్ ఫ్లోస్ శాండ్ వాష్ అవుట్ అయిపోయి జెమ్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ వీళ్ళు ట్రై చేస్తున్నారు చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ. అక్కడ వచ్చిన జెమ్స్ని మనం తీసుకెళ్ళొచ్చు మనతో. తను ఆ జెమ్ స్టోన్స్ని జిప్లాక్ కవర్లో సేవ్ చేసుకుంటుంది చూడండి. ఇక్కడ అనికేస్తా విజిట్ చేసామని ఒక మెమరీ లాగా అవి మనతో ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ అక్కడ ట్రీ వెంచర్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్లీ కిడ్స్ ప్లే ఏరియా, బట్ అడల్ట్స్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫన్గా ఉంది. ఈ ట్రీ వెంచర్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వుడెన్ బ్రిడ్జెస్, రోప్ టనెల్స్, నెట్స్ అండ్ స్లైడ్స్ ఉంటాయి. దీన్ని చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. ప్లస్ సేఫ్టీ మెజర్స్ కూడా బాగానే మెయింటైన్ చేశారు. ఇక్కడ బ్యూటిఫుల్ కకూన్ స్టైల్ నెస్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. దీని తర్వాత నెక్స్ట్ ట్రీ టాప్ స్కై వాక్ మీద వాక్ చేసాం. ఇది ట్రీ టాప్ స్కై వాక్. పక్కనే ఇలా మౌంటైన్ వ్యూ ఎంజాయ్ చేయడానికి మనకి చైర్స్ కూడా సెట్ చేశారు. నెక్స్ట్ లంచ్ చేయడానికి క్లిఫ్ టాప్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. సో తినడానికి క్లిఫ్ టాప్ రెస్టారెంట్కి వచ్చాం. తినేసాక వి ఎక్స్ప్లోర్ ద విస్తా గార్డెన్స్. అక్కడంతా ఫ్లవర్ గార్డెన్స్ విత్ మౌంటైన్ బ్యాక్డ్రాప్తో ఉంది. నైట్కి ఆస్ట్రానోమినా లైట్ షో స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్కి మౌంట్ సోమాలో టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఇంకా షో స్కిప్ చేసి ఈవినింగ్ వరకు అనికిస్తాలో టైం స్పెండ్ చేసి మళ్ళీ క్యాబిన్కి రిటర్న్ అయ్యాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన ట్రిప్లో లాస్ట్ డే. ఈరోజు మేము మౌంట్ సోమాలో శ్రీ సోమేశ్వర టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. అక్కడ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరిగిద్దని అందరూ చెప్తుంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని దేవుని దర్శించుకొని నెక్స్ట్ డాలస్కి రిటర్న్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు మేము గ్యాట్లిన్బర్గ్లో ఉన్నాం. ఇక్కడ నుండి టైం 2 hours చూపిస్తుంది. అక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అభిషేకం ఎలా చేస్తారు అంతా నేను మీకు చూపిస్తాను రండి. ఇది మౌంట్ సోమాకి వెళ్ళే రూట్లో వ్యూ బాగుందని ఆగాం. నెక్స్ట్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM టు 1:30 PM, ఈవినింగ్ ఏమో 3:30 PM టు 7:30 PM. ఇక్కడ అభిషేకం కాస్ట్ $15. మన నేమ్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, నేమ్, గోత్రం ఒక స్లిప్లో రాసి పూజారి గారికి ఇస్తే ఆయన మన కోసం అర్చన చేస్తారు. మేము మండే రోజు వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదు, బట్ వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉండిద్దంట. అర్చన అయ్యాక పక్కనే ఒక ఫుడ్ ఏరియా ఉంది. అక్కడ $11 పర్ ప్లేట్ పే చేసి ప్రసాదం లాగా తినేసి మళ్ళీ డాలస్ రిటర్న్ అయ్యాం. మేము వెళ్ళిన రోజు ఫుడ్ వచ్చేసి రైస్, పప్పు, మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ రోటీ ఉన్నాయి. చూసారు కదా, ఇది మన 3 days ట్రిప్ కంప్లీట్ స్టోరీ. వన్ స్మాల్ టిప్ ఏంటంటే ఫుల్ జర్నీలో మొత్తం మౌంటైన్స్ ఏరియా కాబట్టి మొబైల్ డేటా సిగ్నల్స్ ఉండవు. సో ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వస్తే బెటర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బాయ్.